పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి దళిత సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు పన్నినా తామంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ 3 దశాబ్దాలుగా మాదిగ కులాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే తమకు ఆత్మగౌరవం దక్కింది అంటున్న దళిత సంఘం నేతలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంబంధించి కూడా ఈరోజు కూడా ఎల్లో మీడియా కూడా కథనం రాసింది. దళితులకు సంబంధించి నైవంచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన అని చెప్పి అనేక విధాలుగా విమర్శలు చేస్తూ రాశారు. ఏం చూస్తారంటే దళితులకు న్యాయం జరిగిందా లేదా సేమ్ జరిగిందా? ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకు కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో సందేహం లేదు. గతంలో మాటిచ్చి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు దళితుల్ని ఆ రోజు ఎంఆర్ఓని కానీ లేకపోతే ఇంకా చాలామందిని దళితులు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాలను కానీ మాదిగలు కానీ 2 కళ్ళుగా చూస్తూ మొత్తం మమ్మల్ని అందరినీ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. దళితులంతా చాలా సంతోషంగా ఉన్నారు. అందులో సందర్భంగానే ఈరోజు మా మాదిగ నాయకులు ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే 2024 ఎన్నికల్లో మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారిని కలిసి మా సంఘీభావం మా మాదిగ నాయకులందరూ కూడా సంఘీభావం తెలియపరచడం జరిగింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే మా మాదిగల లక్ష్యంగా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అందులో సందేహం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 80% పైన మాదిగలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మేము సుముఖతంగా ఉన్నామని చెప్పేసి అందరిగా తెలియజేసుకుంటూ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబును కలిసి కూడా మద్దతు కూడా కడుతున్నారు, ఆయనతో పాటే ఉన్నామని చెప్పి ఏ విధంగా వస్తారు? గత కొన్నేళ్లుగా ఇదే అంశం మీద సరిగ్గా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మందకృష్ణ మాదిగ తెలుగుదేశానికి మద్దతు ఇస్తాము లేదంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని చెప్తూ ఉంటాడు. గత 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని మోసం చేసింది. మరి గతంలో 2014లో వర్గీకరణకి మద్దతు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంశం మీదే మాట్లాడకుండా మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే తరిమి కొట్టండి అని చెప్పేసి పిలిపించినటువంటి సంఘటనలు. మరి ఆ రోజు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఒక ఎత్తు అయితే ఈరోజు మాదిగల్ని మాలని 2 కళ్ళుగా చూస్తూ అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారే మాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వారేంటంటే మా మాదిగలందరం ఉంటాం. చెప్తున్నా కానీ ప్రత్యేకంగా దళితుల రక్తంతో తడిసిన జగన్మోహన్ రెడ్డి చేతిని ఇలాంటి రాతలు రాయటం ఏం చేస్తారు? రామోజీ లాంటి వ్యక్తులు అత్యంత దారుణం కదండి, అత్యంత దారుణం కదా. ఇప్పుడు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు, షెడ్యూల్ తెలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఎంతో కొంత చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ ఇప్పుడు మెరుగైన పరిపాలన అందుకుంటా ఉన్నారు, ఆత్మగౌరవం ఉంటా ఉన్నారు ఈరోజు. అటువంటి సీఎం గారి మీద విజయవాడలో నడిబొడ్డు మీద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా 206 అడుగుల ప్రపంచ స్థాయి సాంకేతిక విజ్ఞానాన్ని మాకు అందించిన ప్రపంచం మీద అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన ప్రాంతంలోనే ఎవరో కొంతమంది పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మార్చిపడేసి పైన అమ్మవారు మాత్రం నిజమే కింద అంబేద్కర్ వారు అని చెప్పేసి మా ఆత్మగౌరవాన్ని ప్రపంచ దశ నలుమూలలా పెంపొందించి చేశాడు.